హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జీస్ లైఫ్ స్టైల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. దివాళీ డే వ్లాగ్, ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశానండి. చూసేయండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగే చాలా ఫ్రెష్గా అనిపించిందండి సన్ రైజ్ చూస్తూ ఉంటుంటే. సన్ రైజ్ చక్కగా ఇంట్లోకి వచ్చింటే చాలా బాగుంటుంది కదా మార్నింగే. మనకి ఫేస్ మీద అంటే బాడీ మీద పడినా కూడా చాలా మంచిది సన్ రైజ్. 7 to 8 ఈ మధ్యలో మనం సన్ రైజ్లో ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకని షూట్ చేయాలనిపించి షూట్ చేశాను. నాకు చాలా ఫ్రెష్గా రిఫ్రెష్గా అనిపించిందండి. చాలా ప్లెజెంట్గా అనిపించింది. చక్కగా సన్ రైజ్ అన్నది మన ఇంట్లోకి వస్తుంటే హాయిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిన ఆఫ్టర్ గడపకి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. ఈ బొట్లన్నీ పెట్టేసిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి పూజ చేసుకోవాలి, తర్వాత టిఫిన్ వేయాలి, తర్వాత అన్నీ కూడా కుకింగ్ అంతా స్టార్ట్ చేయాలి కదండి. నేను ముందు పూజ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఎంట్రన్స్ గడపకి పెడుతున్నానండి పసుపు కుంకుమ. నెక్స్ట్ వచ్చేసి దేవుడు పూజా రూమ్ కూడా నేను గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తానండి. నెక్స్ట్ దేవుడు పూజ నా పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దోశలు వేసేస్తున్నాను, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ స్టార్ట్ చేస్తానండి. క్లీనింగ్, నెక్స్ట్ పూజ సామాన్లు క్లీనింగ్ అన్నీ కూడా నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. దానివల్ల నాకు చక్కగా మార్నింగ్ పూజ చేసేసుకున్నాను. చక్కగా నైట్కి కూడా మళ్ళీ పూజ చేసుకోవడానికి బాగుంటుంది. అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మొత్తం దేవుడి రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను. శుభ్రంగా తడిగొడ్లు పెట్టి పూజలు తులిపి అంతా క్లీన్ చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దోశలు వేసుకొని టిఫిన్ తినేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలండి. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేస్తాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ దివాళీ? అన్ని క్రాకర్స్ అన్నీ తెచ్చుకున్నారా? వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 అలా అవుతుందండి. 2:30 అవుతుంది. నేను పరవన్నం వండేసానండి. ఈవినింగ్ దేవుడికి పెట్టడానికి పరవన్నం వండేసాను. తర్వాత రైస్ కంప్లీట్ అయింది. మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. నేను క్యాబేజీ టమాటా ప్రిపేర్ చేశానండి. క్యాబేజీ టమాటా చేసేసాను, చారు పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి సేమియా కూడా చేద్దాం అనుకుంటున్నాను. సేమియా కూడా స్టార్ట్ చేశాను. ముందుగా నేను ఇవి నానబెట్టేసుకున్నానండి. సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యముని ఇవి రోస్టెడ్వి సేమియాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నాను. కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని నేను కొంచెం చేస్తానండి. అన్ని ఐటమ్స్ చేస్తున్నాను. తర్వాత చారు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సేమియా అన్నది
రెడీ అయిపోతుంది. నేను సేమియాలు వేసేసానండి. సగ్గుబియ్యం సేమియాలు అంటే ముందుగా నానబెట్టుకున్నట్లయితే కొంచెం తొందరగా బాయిల్ అవుతాయి కదా అని కొంచెం నానబెట్టుకున్నానండి. ఇలా ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి. పులిహోరలోకి చింతపండు కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను పక్కన. అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. ఇవి ఆవాలు, అల్లమేమో నేను గ్రైండ్ చేస్తానండి. కొంచెం పౌడర్లా చేసి వేస్తాను పులిహోరలో. ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర. గుడిలో పులిహోర, ప్రసాదం పులిహోర ఉంటుంది కదా, ఆ మాదిరిగా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది సేమియా వస్తుందండి. నేను షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటాను. బాయిల్ అయిపోయాయి, సగ్గుబియ్యం అయ్యి బాయిల్ అయిపోయండి. నేను షుగర్ యాడ్ చేసుకుంటాను. ఈ సేమియా, పరవన్నం ఇవి తయారు చేయడం మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్, వెళ్ళి చెక్ చేయండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు. ఈ విధంగా తర్వాత ఇలాచీ కూడా నేను పౌడర్ చేసి వేసేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. ఇవి అయిపోయిన తర్వాత లంచ్ తినేసిన తర్వాత నేను గులాబ్ జామ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు జామున్స్ కూడా ట్రై చేసేద్దాం. జామున్స్కి నేను ఇలా ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. అన్నీ కొంచెం కొంచెంగా చేస్తున్నాను. ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను. ఇలా జామున్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి, చక్కగానే చాలా మెత్తగా వస్తాయి. జామున్స్ ఎప్పుడు చేసినా కూడా నేను ఈ మాదిరిగానే చేస్తానండి. నేను మధ్యలో జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. చిన్న జీడిపప్పు పలుకు తీసుకొని పెడుతున్నాను. చాలా బాగుంటుందండి, తినేటప్పుడు తగులుతుంది కదా, పట్టుకు తగిలితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద వంటలన్నీ కూడా నేను ఇదే సైజులో రావాలి అనేసి చెప్పి ఈ సైజ్ అంతా కొంచెం కొంచెం పిండి తీసి పెట్టేసుకుంటాను అనమాట. ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇలా మనం ఒక్కొక్క పిండిని తీసుకొని మనం వంటలు చేసేసుకున్నట్లయితే ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మన పిండిలోంచి ఒక్కొక్కటి తీసుకోవాలంటే నాకు అలా కొంచెం అంత ఇష్టం ఉండదండి. ఇలాగ నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట. ముందు అన్నీ ఒకే సైజు రావాలని ఇవన్నీ చేసుకొని నేను ఇప్పుడు వంటలు రెడీ చేసేసుకున్నాం కదా, ఫ్రై చేసేసుకోవడమేనండి. పక్కన పాకానికని పెట్టినాను నేను వాటర్, అంటే 1 గ్లాస్ వాటర్, 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే 1 గ్లాసు షుగర్ తీసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువ పాకం కావాలి అని నేను కొంచెం ఎక్కువే పెట్టాను. నేను పాకము బాగా మరగాలండి. పాకం ఎప్పుడైనా సరే బాగా మరుగుతేనే మంచి టేస్ట్ వస్తుంది. దానిలో తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఎవరైనా టేస్ట్ ఇష్టము అన్న వాళ్ళు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చండి. అది కూడా వేరే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అది కూడా ఫ్లేవరు. ఈ విధంగా నేను అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. అంటే 2 టైమ్స్ వేస్తానండి. హాఫ్ ఒకసారి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా మనం తిప్పుతూనే ఉండాలండి ఎప్పుడైనా సరే. గులాబ్ జామ్స్ ఆయిల్లో వేసామంటే స్లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే, అంటే బాగా హీట్ అయిపోయినప్పుడు, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత వేయకూడదు. కొంచెం వేడెక్కినప్పుడే వేసేస్తూ ఉంటే మనకి లోపల కూడా బాగా బాయిల్ అవుతుందండి గులాబ్ జామ్ అన్నది. మనం ఇలా కలుపుతూనే ఉన్నామంటే కనుక ఈవెన్గా కలర్ స్ప్రెడ్ అవుతుందండి, చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాను.
అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. వెంటనే ఆయిల్లోంచి తీసి షుగర్ సిరప్లో వేసేయకూడదు, పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ పెట్టుకొని నేను నెక్స్ట్ వేసినవి ఫ్రై అయ్యేలోపు ఇవి అప్పుడు వేస్తానండి. మనం కొంచెం బయట పెట్టుకుని వేసుకున్నామంటే బాగా సాఫ్ట్గా రాకుండా, అంటే కొంచెం బాగుంటుంది, బయట కొన్నట్లుగా బాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ అయిపోయింది, పులిహోరకి రెడీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. పులిహోరకి వచ్చేసి నేను ఇలాగా రైస్ తీసుకున్నాను, తర్వాత శనగపప్పు కూడా తీసుకుని దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి నేను రైస్ ఇంకా బాయిల్ చేసేస్తానండి. చేసేసుకున్నామంటే మనం చింతపండు పులుసు ఎలాగా చింతపండు నానబెట్టేసుకున్నాము, అవి మనం వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, శనగపప్పు ఇవన్నీ మినపప్పు గుళ్ళు వేపేసుకున్నామంటే సరిపోతుంది. పులిహోర చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఈ రైస్ అయ్యేలోగా నేను బయట ముగ్గు పెట్టేసి వచ్చేసానండి. నేను అంతా ముగ్గు పెట్టేసి వస్తే మా పిల్లలు మాత్రం చక్కగా, మా అమ్మాయిలు ఇద్దరు పైన కలరింగ్ వేసేసారు, నాకు హెల్ప్ చేశారన్నమాట ముగ్గు వేయడంలో, చక్కగా వేసేసారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవన్నీ కూడా రైస్ అయిపోయిందండి, రైస్ బాయిల్ అయిపోయింది. నేను ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఏమీ లేదండి, వేరుశనగ గుళ్ళు వేసాను, నేను మినపప్పు గుళ్ళు వేసాను, పచ్చిమిర్చి మాత్రం తగినంత వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకపోతే, అంటే రైస్కి తగ్గట్టుగా వేసుకోకపోతే ఆ కారం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి నేను పరమన్నము సేమియాలో జీడిపప్పు వేయలేదండి, నేను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ పైన వేద్దాము అన్నట్లుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆవాలుని అల్లము నేను పౌడర్ చేసి వేసుకున్నానండి, ఇందాక పౌడర్ వేసాను కదా, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి చింతపండు పులుసు కూడా వేసేసానండి. వేసేసి శుభ్రంగా మరిగిపోయిన తర్వాత ఉన్న స్ట్రక్చర్ అన్నమాట అది. ఇప్పుడు నేను రైస్ అంతా బాగా కలుపుకొని ఇలా పొడిపొడిలాడుతూ ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ పులుసు ఉన్నది కదా, చింతపండు పులుసు అంతా కూడా ఈ రైస్లోకి వేసేసుకుంటే, బాగా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా, చాలా టేస్టీగా ఉందండి. మా అమ్మాయిలు ఎంతంటే 100కి మమ్మీ 200 మార్క్స్ వేసేసావు నీకు అనేసి చెప్పారు ఏకంగానే. సూపర్ ఉంది, చాలా బాగుంది అన్నారు పులిహోర. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది కూడా, ఎంత పెద్ద పని ఏం కాదు. ఒకవేళ తినాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా రెడీ అయ్యండి. ఇప్పుడు నేను పూజకి స్టార్ట్ చేసేస్తాను. అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత దీపం వెలిగించేసుకోవడమే. మనం పూజ గదిలో అన్నీ పెట్టేసుకొని ఈలోపు సందడి మొదలైపోయిందండి. క్రాకర్స్ ఇంకా అలా ఇలా కాదు, ఒక 20 మినిట్స్ వరకు అలా పేలుస్తూనే ఉన్నారు, కాలుస్తూనే ఉన్నారు. వచ్చేసి నేను గారెలు కూడా వేసేసానండి. పులిహోర తర్వాత గారెలు కూడా వేసేసాను. వేసిన తర్వాత నేను ఇలా ఒకసారి వీడియో తీసేయమన్నాను మా అమ్మాయిల్ని. అన్నీ కూడా నేను లోపల దేవుడి దగ్గర మాత్రం అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను, ప్రసాదం పెట్టేసుకుని పూజ చేసేసుకోవడమే. ఇవన్నీ కూడా బయట సౌండ్స్ మాత్రం చాలా బాగా కాల్చారండి. ఒక 20 మినిట్స్ వరకు అలాగా నాన్ స్టాప్గా కలుస్తూనే ఉన్నారు. చాలా సందడిగా అనిపించింది. ఎవరో ఒకరు అన్నీ, అంటే మనకి ఇప్పుడు 5000 వాళ్ళు అలా కాల్చినా చాలు కదండి, మనకి అలా వింటుంటే భలే సందడిగా అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా కాలుస్తుంటే, సందడిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఆ సౌండ్స్ అన్నది. ఫ్రెండ్స్, ఎంత అలా కాల్చారంటే ఇంకా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇంకా కొంచెమే పెట్టాను కానీ మీకు
ఆ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. చాలాసేపు కాల్చారు. నేను ఇంక పూజ స్టార్ట్ చేసేసానండి. నైవేద్యాలన్నీ కూడా పెట్టేశాను దేవుడి దగ్గర. ఇంకా దీపం వెలిగించేసుకొని మనం హారతి ఇచ్చేయడం ఒకటే తరువాయి. ఇవన్నీ చేసేసుకున్నామంటే మేము కూడా క్రాకర్స్ కాల్చేసుకుంటాం చక్కగా. పిల్లలు కంగారు పడిపోతున్నారండి. క్రాకర్స్ ఆ సౌండ్స్కి ముందే వీళ్ళకి పదండి వెళ్దాం కాల్చేసుకుందాం పదండి అని మా చిన్నమ్మాయి మరీని. కింద పువ్వు పడిపోయిందండి. నేను పెట్టుకున్న పువ్వు కింద పడిపోతే ఆవిడ చూడండి ఎక్కడ పెట్టిందో మా అమ్మాయి తీసుకొచ్చి ఎక్కడో చోట పెట్టేయడం అంతే. నేను చూసుకోలేదు, ఇంక పెట్టేసింది. నేను ఇంక పూజ చేసుకోవాలన్న కంగారులో నేనున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ చేసేసుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేసామండి. చాలా పీస్ఫుల్గా చక్కగా జరిగిందండి దివాళీ అన్నది. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? ఈ వీడియో పెట్టడం లేట్ అయినందుకు ఏమీ అనుకోకండి. నాకు నెట్ కనెక్షన్ ఎందుకో కానీ సపోర్ట్ చేయట్లేదండి. స్లోగా ఉంది, ఫాస్ట్గా అవ్వట్లేదు. ఒకవేళ అప్లోడ్ చేస్తున్నా కూడా దానివల్ల నేను మధ్యలో ఒక వీడియో ఆపేసాను. దానివల్ల ఇవన్నీ బ్యాక్ అయిపోయాయి. ఈ విధంగా మా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. మిడ్ నైట్ కూడా మనం లక్ష్మీ పూజ చేసుకున్నామంటే చాలా మంచిదండి. మిడ్ నైట్ 12కి మనం హాల్ అన్నదంటే ఇంటి మధ్యలో ఇంటి మధ్యలో మనం శుభ్రంగా తడిగుడ్లు అవి పెట్టేసుకుని మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో ఒకటి పెట్టుకొని ఒక ప్లేట్లో అన్న పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని మనం 108 గులాబీలు, ఎర్ర గులాబీలు తెచ్చుకునండి పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం అంటే రూపాయి కాసులు తెచ్చుకుని అలా చేసుకున్నా పర్వాలేదు. నేను ఒకసారి చేశానండి ఎర్ర గులాబీలతో. ఎలా అంటే నాకు ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది. ఆ సమయంలో 12 అయిందని చెప్పి గబగబా ఇంకా లెగిసి కొంచెం అన్నీ నేను స్నానం చేసేసి ఇల్లు తడిగుడ్డ పెట్టి అమ్మవారిని మధ్యలో పెట్టి నేను గులాబీలతో 108 గులాబీలతో పూజ చేశానండి. చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలా చేసుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ గవ్వలు ఉంటాయి కదండి, గవ్వలు కూడా అప్పుడు ఆడిచ్చి అంటే లక్ష్మీదేవి ఆ టైంలో తిరుగుతుంది ఇంటింటికి దీపాలు వెలుగున్నాయా లేదే అని. ఇంట్లో అన్ని దీపాలు కూడా వెలిగించి ఉంచాలండి. వెలిగించి ఉంచి గవ్వలతో ఆడతారండి. ఒక 3 గవ్వలన్నా తీసుకుని మనం గవ్వల సౌండ్స్ చేస్తే లక్ష్మీదేవికి ఇష్టమంట. ఆ టైంలో చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను చేసే ప్రొసీజర్ మాత్రమే మీకు చెప్తున్నానండి. ఇలాగే చేసుకోవాలని లేదు. నాకు ఇలా ఏది వీలుంటే అలా చేస్తూ ఉంటానండి. మనశ్శాంతిగా ఉండాలి, చక్కగా అన్నీ పెట్టామనిపించుకోవాలి దేవుడికి. మనశ్శాంతితో పాటు శ్రద్ధగా కూడా చేసుకోవాలండి పూజ అన్నది. నా ఉద్దేశం అయితే అది. ఇది కంప్లీట్ అయిపోయింది అంతా పూజ కూడా. మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని నేను ఆశిస్తున్నానండి పూజ. తర్వాత నెక్స్ట్ బయట దీపాలు పెట్టడానికి, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట దీపాలు వెలిగించి పెట్టడానికి రెడీ చేసేసుకున్నానండి. నేను బయట కూడా దీపాలు పెట్టేస్తాను.
చాలా నచ్చాయండి నాకు. ఎందుకంటే చాలా సేపటి వరకు వెలుగుతానే ఉన్నాయి. మనం నెక్స్ట్ డే కూడా వెలిగించుకోవచ్చు మాట. అంత చక్కగా నేను మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు నేను చేత్తోటి గాలిలా ఇలాగ ఆపితేనే గానీ అది ఆరలేదండి. అలా వెలుగుతూనే ఉన్నాయి. అంటే మనం పడుకునేటప్పుడు మళ్ళీ అలా ఉంచేసి పడుకోవడం మంచిది కాదనిపించింది. అందుకనేసి నేను ఆపేసి పడుకున్నాననమాట. నేను ఆపేంత వరకు అవి ఆరలేదండి. చక్కగా వెలిగాయండి. వాటర్ క్యాండిల్స్ ఎంత బాగున్నాయండి. ప్రొసీజర్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. కరిగిపోతున్నాయండి. చాలా బాగున్నది. చూస్తున్నారు కదా, మీకు ఆ స్ట్రక్చర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. చాలా టేస్టీగా వచ్చాయండి.
ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.